విశాఖలో కూడా సూర్యుడి సుర్రుమనిపిస్తున్నాడు. వారం రోజుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. కోస్టల్ ప్రాంతం కావడంతో విపరీతమైన ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు నగరవాసులు. ఉదయం 8 గంటల నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నట్టు వాతావరణం మారిపోయింది. భానుడి భగభగలు తట్టుకోలేక శీతల పానీయాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. వైజాగ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. నిప్పుడు వర్షం కురిపిస్తున్నాడు. మార్చి మొదటి వారం నుంచే ఎండలు విపరీతంగా మండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో విశాఖ నగర వాసులు ముఖ్యంగా బయటకు వచ్చేటప్పుడు ఏదైతే వాటర్ మిలన్ ఇటువంటి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటిని తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా ఎండలు మండిపోతుంటాయి. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరి మంత్ ఎండింగ్ నుంచే చాలా వరకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా పరిశీలిస్తే ఉష్ణోగ్రత క్రమంగా 30 నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 35, 36 వరకు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నగరవాసులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎలా ఉన్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి అన్న? ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉందండి. ఈ నెల ఫిబ్రవరి నుంచే ఎండ స్టార్ట్ అయిపోయి దాని తర్వాత రోడ్ల మీద కూడా జనాలు తిరగడానికి చాలా భయపడిపోతున్నాం. ఎక్కడ ఎలా ఏదవుతున్నాయి నిమిషం గాల్పులు పడిపోతాయని. దానివల్ల పుచ్చకాయలు తినడం వల్ల కొంచెం ఆరోగ్యానికి కొంచెం ఎల్లో తింటున్నారు. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎలా ఉంది మొత్తం ఫ్లేవర్? ఫ్లేవర్ బాగానే ఉంది. పరంగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది. తర్వాత బాడీ కూడా కొంచెం కూల్ అవుతుంది. సాధారణంగా మనకి ఎండలు ఇప్పుడు ఏదైతే ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా ఉంటాయి, కానీ ఈసారి చూసుకుంటే మార్చి నుండే చాలా ఎక్కువగా ఉంటుంది. మరి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ వాతావరణ శాఖ కూడా చెప్తుంది ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందని ఆల్రెడీ చెప్తున్నారు కదండి. దానివల్ల ఇంకా ముందు జాగ్రత్త కొలితే మనం ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రైట్. ఇది ప్రస్తుతం అయితే విశాఖ నగర వాసులు ఎండల తీవ్రత అనేది క్రమంగా పెరుగుతుంది. అందులోనూ ఇది కోస్టల్ ఏరియా కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తున్నాం ఈ ఏదైతే ఎల్లో కలర్ లో ఉన్నటువంటి పుచ్చకాయలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా చెన్నై నుండి తీసుకొస్తున్నారు. ఒకసారి మనం పరిశీలిస్తే వీటిలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా పుచ్చకాయలు నార్మల్గా 20 రూపాయలు కేజీ, 30 రూపాయలకి అమ్మితే ఇది మాత్రం 60 నుండి 70 రూపాయలకి అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చెప్పుకోవచ్చు దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు వ్యాపారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బిజినెస్ ఎలా ఉంది, ఎండల తీవ్రత ఎలా ఉంది, కస్టమర్ల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉందని చెప్తాం. చెప్పండి అన్న, ఎలా ఉన్నాయి? గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎలా ఉంది బిజినెస్ అంతా కూడా? బిజినెస్ 3 రోజుల నుంచి బాగానే ఉంది. ఎండ ఎక్కువగా ఉంది. ఈ ఎల్లో వచ్చి బాగుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది. తమిళనాడు నుంచి వస్తున్నాయి. నార్మల్ గా రెడ్ దానికి ఎల్లో దానికి ఏంటి అసలు తేడా? ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, స్వీట్ ఎక్కువ వస్తుంది. చాలా మంచి, దాని మీద ఇది బాగుంటది. ఈ సేల్ కూడా ఇది బాగుంది, ఎల్లో ఎక్కువ బాగుంది. రైట్. ఇది ప్రస్తుతం అయితే మరోవైపు కస్టమర్లు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందన్న ఎండ తీవ్రత విశాఖలో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది? ఎండ తీవ్రత మాత్రం చాలా దారుణంగా ఉంది. చాలా మొండి ఎండలు, బయటకు రావాలంటేనే కొంచెం భయంగా ఉంది. దానికి తోడు బయటకు వచ్చినా ఏం చేసినా ఎక్కడో చెట్ల దగ్గర కూర్చోవడం, ఇలా నీడ ఉండడం, కూర్చోవడం, అలా ఉంది పరిస్థితి. ఏదో వచ్చినట్టయినా రోడ్డు పైకి వచ్చి అలా వచ్చి వాటర్ మిలన్ తిందామని కొంచెం ఆసక్తి చూపుతున్నాం. రెడ్ వాటర్ మిలన్ కానీ ఎల్లో వాటర్ మిలన్ బాగుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది, దానికి టేస్ట్ ఉంటుంది. ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తినడం వల్ల కొంచెం ఫ్రీగా అవుతున్నాం. మార్చి మొదటి వారంలోనే ఈ విధంగా ఉంటే రానున్న ఏప్రిల్ మే నెలలో ఏ విధంగా ఉండబోతుందని చెప్పి చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.